స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అన్నారు. కూటమి అభివృద్ధి చూసి వైసీపీ కార్పొరేటర్లు తమ పార్టీలో చేరారని స్పష్టం చేశారు. గడిచిన 5 ఏళ్లలో నగర అభివృద్ధి పక్కన పెట్టి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రయత్నాలు చేస్తే మరొకసారి చాలా ఘాటుగా వ్యాఖ్యానించాల్సి వస్తుంది. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు అనే అంత కర్మ ఇక్కడ కూటమి ప్రభుత్వంకి అసలు పట్టలేదు. స్వచ్ఛందంగా ఎందరో ఇప్పుడు వచ్చిన వారు కాకుండా ఎందరో వస్తాము అని అన్నప్పటికీ కూడా మాకు వాళ్ళ క్యాండిడేచర్ని చూసి మాత్రమే తీసుకుంటున్న పరిస్థితుల్లో ఒకళ్ళని కొనుగోలు చేసి మరి లాక్కోవాల్సిన అవసరం మాత్రం ముమ్మాటికి లేదు. గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపుగా 5,500 కోట్ల అప్పుని ఆంధ్ర రాష్ట్రం మీద పెట్టి ఈరోజు అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి, సంక్షేమాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదెంతో హాస్యాస్పదం. కేవలం ఎగ్ పఫ్లకి లేదంటే సమోసాలకి కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న ఖర్చుని, బుడమేరు ఆగు గురించి మాట్లాడుతున్నారు. అదెంత హాస్యాస్పదం. వారి శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టిన డబ్బుని విమర్శించే ఒక ప్రక్రియ అనేది చాలా చాలా బాధాకరం. కాబట్టి ఏమాత్రం అర్హత లేని రాజకీయ నాయకులుగా పేరుగాంచి 11 సీట్లకే పరిమితమైన వైసీపీ గవర్నమెంట్, వైసీపీ నాయకులు ఇకనైనా వారి నోటికి తాళం వేసుకొని జరుగుతున్నది కేవలం చూస్తూ ఉండడం తప్ప ఇంకేది వారికి అవసరం లేదుగా ఒక దిశానిర్దేశం, ఒక చంపపెట్టుగా చెప్పదలుచుకున్నాము. మరొకసారి ఇలాంటి దుష్ప్రచారాలు చేసి గుడ్డ కాల్చి మీద వేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పి చెప్తా. కౌన్సిల్ ఎలక్షన్స్ చాలా విజయవంతంగా, చాలా సజావుగా, చక్కగా నిర్వర్తించాము. రానున్న రోజుల్లో కూడా ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి ఈ గుంటూరు కార్పొరేషన్లో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి అభివృద్ధి పదంలో గుంటూరు కార్పొరేషన్ని ముందుకు తీసుకువెళ్ళబోతా ఉన్నాము. గడిచిన 5 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ దుస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరు చూశారు. గుంటలమయమైపోయి, డ్రైనేజీ పొంగిపోయి చనిపోయిన పరిస్థితుల్ని తీసుకొచ్చి ఈరోజు కార్పొరేషన్లో నాయకత్వం మాట్లాడుతూ ఉంది అని అంటే ఎంత హాస్యాస్పదం. నిజంగా ప్రజల కోసం ఉండే ఒక నాయకులు ఉండి ఉంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఉన్న పదవికి ఇంకా వేలాడాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము మీకు హితో పలుకుతూ ఉన్నాము. కాబట్టి మీరు పెద్దరికంగా మాట్లాడే ఈ మాటలన్నింటినీ కట్టిపెట్టి ఇక మీరు జరుగుతున్న అభివృద్ధిని చూసి నోటి మీద వేలేసుకోండి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ యొక్క 11 సీట్లకు కూడా మీరు అర్హత లేకుండా పోతారు. అసలు వైసీపీ ప్రభుత్వం అనేదే లేకుండా పోతుంది. కాబట్టి మీరు ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏమి మాట్లాడుతున్నారు, ఏమి అబద్ధాలు మాట్లాడుతున్నారు అన్నది కూడా గమనిస్తూ ఉన్నారు. ఎంత అభివృద్ధి జరుగుతుందో అన్నది గమనిస్తున్నారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా మీరు ఈ యొక్క బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే నిజంగా మీకు రానున్న రోజుల్లో ఆ ఒక్క సీటు కూడా మిగిలే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటారు. ఎమ్మెల్యే కార్యాలయంలో లేకపోతే జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు రాసి ఇచ్చినటువంటి పేర్లు మాత్రమే స్టాండింగ్ కమిటీలో ఉండేవి. ఈరోజు పారదర్శకంగా కార్పొరేటర్లందరూ కూడా పాల్గొని ఎన్నికలు నిర్వహించి ఎన్నికల ద్వారా గెలుపొందినటువంటి వాళ్ళని ఈ విధంగా మాట్లాడేటువంటి మనస్తత్వం అంబటి రాంబాబు గారికి చెల్లదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గొప్ప గొప్ప మాటలు చెప్పేటువంటి అంబటి రాంబాబు గారు నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు దగ్గరికి రండి అని చెప్పి మేము ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాం. నిజంగా అంబటి రాంబాబు గారు మీడియా సమావేశంలో మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే మీరు కానీ మీ మేయర్ గారు కానీ మీకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే రేపో మాపో రాజీనామా చేసి మేయర్ పదవికి ప్రజల దగ్గరకు వచ్చి, ప్రజాప్రతినిధుల దగ్గరకు వచ్చి ఎన్నికలకు మేము సిద్ధం అని చెప్పి బహిరంగ చర్చకు మీరు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో నగరాన్ని నరక పాలన చూపించినటువంటి పరిస్థితులు ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతా ఉన్నారు. ఏ ఒక్క అభివృద్ధి ప్రణాళిక లేదు, చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు లేవు, దాచుకోవడం తప్ప వేరే ఆలోచన చేయనటువంటి పరిస్థితులు ఈరోజు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గాంధీ పార్కులో కానీ వీరు చేసినటువంటి కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఏదైతే కట్టినటువంటి అక్రమ కట్టడాల గురించి కూడా తొందరగా వెలుగులో వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.
మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టేది లేదు. మీరు చేసినట్టు తప్పులు ప్రతి ఒక్కటి కూడా ప్రజా కోర్టును నిలదీస్తాం. మీరు ఈరోజు అధికారం పోయిన తర్వాత మీరు చేసేటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టాం అంటే దీనికి కారణం ప్రజల్లో కానీ ప్రజాప్రతినిధుల్లో మీ మీద విశ్వాసం లేకపోవడం, మీ మీద ఉన్నటువంటి అవినీతి మరకలను తుడుచుకునేటువంటి కార్యక్రమం చేయండి. మీరు ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా వెంటనే మీ మీద వచ్చినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దాన్ని ప్రజలకు సమాధానం చెప్పండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకొని చంద్రబాబు నాయుడు గారి విజన్తో ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అంటూ 164 సీట్లను గెలిపించడం జరిగింది. పక్కనున్నటువంటి అమరావతి అభివృద్ధి కానీ ఈరోజు రాష్ట్రంలో 7 నెలల్లోనే ఏ విధంగా అభివృద్ధి పరిగెత్తా ఉంటుందో ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుకని గుంటూరు నగరానికి సంబంధించి కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఈ 7 నెలల్లో మొదలయ్యేనో మీరు ఒక్కసారి అటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వేరే